ఓకే. హాయ్ గైస్, సో నేను మీ రాయలసీమ బ్లాగ్. సో వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఏంటంటే ఇప్పుడు మనం బ్యాక్ టు స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా. సో మనమైతే ఇక్కడ డిమార్ట్ క్రేజీ డీల్స్ ఉన్నాయన్నమాట. సో అక్కడికి వెళ్ళేసి చెక్ చేద్దాం ఒకసారి ఏమేమి డీల్స్ ఉన్నాయి, మనకి ఎంత పర్సెంట్ డిస్కౌంట్ వస్తున్నాయని చెప్పేసి ఇవన్నీ కూడా చూద్దాము. నేను ఆల్రెడీ ఎస్టర్డే వెళ్ళాను. సో డిస్కౌంట్స్ అయితే చాలా బాగున్నాయి, 30-40% డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి. సో నేనైతే ఇప్పుడు వెళ్తున్నాను మొత్తం వీడియో షూట్ చేయడానికి. నేను మీకు మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో మొత్తం కూడా, లైక్ ఎంత పర్సెంట్ డిస్కౌంట్స్ ఉన్నాయి అని చెప్పేసి కూడా నేను మొత్తం మీకు చూపిస్తాను ఈ వీడియోలో. సో మీరైతే ఎక్కడక్కడ ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. నేను మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. ఇంకా అలాగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంకా మోర్ కంటెంట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి చూసుకోండి. ఇప్పుడైతే మనం వాటర్ బాటిల్ సెక్షన్ దగ్గర అయితే ఉన్నాము. చాలా వెరైటీస్ ఆఫ్ బాటిల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. 59 రూపీస్ నుంచి అయితే ప్రైస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ వాటర్ బాటిల్ కొంచెం ప్రీమియంగా ఉందన్నమాట, పట్టుకోవడానికి కూడా కొంచెం చాలా సాఫ్ట్ టచ్గా ఉంది. అలాగే దీనికి బ్యాక్ సైడ్ కూడా ఏంటంటే మనకు ఎన్ని ఎంఎల్ ఆఫ్ లీటర్ దీంట్లో స్టోర్ అవుతుంది అని చెప్పేసి క్లియర్గా డాక్యుమెంటరీ వే కూడా ఇచ్చారు. ఇక్కడ దీని కాస్ట్ వచ్చేసి 349 రూపీస్ అయితే ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కొంచెం కిడ్స్కి సంబంధించిన వాటర్ బాటిల్స్ అనమాట. కిడ్స్కి సంబంధించినవి అయితే చాలా బాగున్నాయి, కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పుడు మీకు చూపిస్తున్న వాటర్ బాటిల్ ఏంటంటే అది అరౌండ్ 300 రూపీస్ కాస్ట్ అయితే ఉందన్నమాట. బట్ క్వాలిటీ పరంగా అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. ఇంకా అలాగే డిజైన్స్ కూడా చాలా వెరైటీ ఆఫ్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఇప్పుడు చూపిస్తున్న బాటిల్ కాస్ట్ వచ్చేసి 199 రూపీస్. బట్ ఏంటంటే లైక్ ఆ ప్రైస్కి తగ్గట్టుగా వర్త్ అయితే ఉందన్నమాట. ఇంకా అలానే చాలా డిజైన్స్ ఉన్నాయి అందులో. ఇప్పుడు మీకు ఇంకొక డిజైన్ చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే ఇది కంప్లీట్ ఒక ప్యాండా లాంటి డిజైన్ ఉంది. అలాగే మనకు సిప్ చేసుకోవడానికి పైప్ కూడా ఉందన్నమాట. అక్కడ క్వాలిటీ అయితే సూపర్ అంటే టాప్ నాచ్ క్వాలిటీ అయితే ఉంది. ఐ మీన్ ఆ ప్రైస్కి తగ్గట్టుగా క్వాలిటీ అయితే నేనైతే వర్తబుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంకా బయటకు వెళ్తే దీనికన్నా ఎక్కువ కాస్ట్ కూడా ఉంటాయి అన్నమాట. అలానే ఇక్కడ వెరైటీ ఆఫ్ వాటర్ బాటిల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చిన్నపిల్లలకి అయితే ఖచ్చితంగా నచ్చుతాయి. ఇంకా అలానే ఇందులో వాటర్ పోసేస్తే చిన్నపిల్లలు కూడా ఖచ్చితంగా తాగుతారు ఇలాంటి వాటర్ బాటిల్స్లో అయితే. ఇంకా నోట్బుక్స్ ఫేస్కి వచ్చేస్తే ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, వెరైటీ ఆఫ్ సైజెస్ అండ్ కంపెనీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. మీరు చూడొచ్చు, కాస్ట్ ప్రైస్ మొత్తం కూడా ఇక్కడ లిస్ట్ డౌన్ చేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా వెరైటీ ఆఫ్ బ్రాండ్స్ అయితే ఉన్నాయన్నమాట. నోట్బుక్స్ ఫ్రీడమ్ అని చెప్పేసి, క్లాస్మేట్ అని చెప్పేసి, డూమ్స్ అని చెప్పేసి, ఇంకోటి ఏదో నవనీత్ అని చెప్పేసి ఇంకోటి ఏవో ఉన్నాయి. మొత్తం 4-5 కంపెనీ బ్రాండ్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ నోట్బుక్స్ అయితే. అన్ని సైజెస్లో కూడా ఉన్నాయన్నమాట. రూల్డ్ ఉంది అంటే లైన్స్ వచ్చిన నోట్బుక్స్ ఉన్నాయి, అలాగే వైట్ పేపర్స్లో నోట్బుక్స్ ఉన్నాయి, అలాగే A4 సైజెస్లో ఉన్నాయి. ఇంకా అలాగే చిన్నవా ఐ మీన్ సైజెస్ ఉంటాయి కదా, చిన్నవా పెద్దవా అని చెప్పేసి అవన్నీ కూడా ఉన్నాయి. లైక్ నేను జస్ట్ క్వాలిటీ చెక్ చేస్తున్నాను, లైక్ క్వాలిటీ ఎలా ఉందని చెప్పేసి. ఎందుకంటే కాస్ట్ అయితే కొంచెం తక్కువగానే ఉంది, బట్ క్వాలిటీలో ఎక్కడన్నా వీళ్ళు ఏమైనా కాంప్రమైజ్ అయ్యారని చెప్పేసి చెక్ చేస్తున్నాను. క్వాలిటీ పరంగా అయితే కొన్ని కంపెనీస్ అయితే బాగానే ఉన్నాయి. నాకు నచ్చింది ఏంటంటే ఒకటి డూమ్స్ అనే కంపెనీ కొంచెం బాగానే ఉంది, అలాగే క్లాస్మేట్ అనేది అయితే బాగానే ఉంది. క్లాస్మేట్ అయితే వాళ్ళు కొంచెం కాస్ట్ ప్రైస్ తగ్గించినా కానీ సరే, ఇక్కడ మాత్రం డిమార్ట్లో లైక్ క్వాలిటీ పరంగా అయితే చాలా బాగానే ఉంది. ఎక్కడ కూడా అయితే కాంప్రమైజ్ అయితే ఏం లేదు. ఇంకా అలాగే నేను ఒక 2-3 కంపెనీస్ ఇక్కడ ఉన్నాయి కదా, ఐ మీన్ అవి నేను ఎప్పుడు వినలేదు, అవి కూడా చెక్ చేశాను. బట్ నాకైతే క్వాలిటీ అయితే అంత టాప్ నాచ్ అయితే ఏమైతే అనిపించలేదు. ఇప్పుడు నేను చూస్తుంది అయితే క్లాస్మేట్ అని చెప్పేసి, ఫ్రీడమ్ అని చెప్పేసి 2 ఉన్నాయి అక్కడ, అలాగే డూమ్స్ అని చెప్పి కూడా ఒకటి ఉంది. సో వాటి పరంగా క్వాలిటీ పరంగా అయితే లైక్ చాలా అంటే చాలా బాగుంది. అలాగే డిఫరెంట్ సైజెస్లోనూ ఉన్నాయి, అలాగే కొంచెం చూడడానికి కూడా కొంచెం ప్రీమియంగా ఉందన్నమాట. లైక్ పైన ఉన్న అట్ట అంటాం కదా మనము, సో అవి కూడా చాలా ప్రీమియంగా ఉంది. పేపర్ క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట. ఫుల్ వైట్గానే ఉంది, ఎక్కడ కూడా కొంచెం ఎల్లో కలర్లో లేకుండా లైక్ రీసైకిల్డ్ పేపర్స్ అయితే యూజ్ చేసినట్లయితే నాకైతే అనిపించలేదు. సో బుక్స్ అయితే రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి ఇక్కడైతే డిమార్ట్లో, మీరు చూడొచ్చు. ఇప్పుడైతే మనం లంచ్ బాక్స్ సెక్షన్లో అయితే ఉన్నాము. ఇక్కడ చాలా మోడల్స్ అయితే ఉన్నాయి లంచ్ బాక్స్కి సంబంధించినవి. అలాగే ప్రైస్ కూడా ఏంటంటే దాని క్వాలిటీకి బేస్ చేసుకొని ప్రైస్ అయితే ఉంది. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న బాక్స్ ఏంటంటే ఆ మిడిల్లో ఉన్న చిన్న బాక్స్లో 2 సెక్షన్స్ ఉన్నాయి. ఒకటి కర్రీకి కానీ లేక ఫ్రైకి కానీ ఏదైనా యూస్ చేసుకోవచ్చు. అలాగే దాని ప్రైస్ కూడా 219 రూపీస్ ఉందన్నమాట. అలాగే కొంచెం క్వాలిటీ కూడా బాగుంది. ఇప్పుడు చూపిస్తున్న ఇంకో బాక్స్ ఏంటంటే దీంట్లో ఓన్లీ ఒక బాక్సే వస్తుంది మిడిల్లో, అలాగే ఒక స్పూన్ కూడా ఇచ్చారనమాట. క్వాలిటీ అయితే కూడా టాప్ నాచ్లో ఉందన్నమాట. ఈవెన్ నాకు కూడా చాలా మంచిగా అనిపించింది క్వాలిటీ పరంగా అయితే. ఐ మీన్ ఆ ప్రైస్కి తగ్గట్టుగా క్వాలిటీ అయితే ఉంది. ఇంకా అలానే ఇంకా చిన్న బాక్సెస్ కూడా ఉన్నాయన్నమాట. లైక్ ఇంకా చిన్న పిల్లలకి ఉంటాయి కదా, లైక్ కిండర్ గార్డెన్కి వెళ్ళే పిల్లలకి సంబంధించిన బాక్సెస్ కూడా ఉన్నాయి. ఇంకా చాలా చిన్నవి, అందులో చాలా డిజైన్స్ వచ్చినవి కూడా ఉన్నాయి. ఎందుకంటే పిల్లలకి ఇట్లా బొమ్మలు వచ్చి కొంచెం డిజైన్స్ వచ్చిన బాక్సెస్లో పెడితే ఏంటంటే వాళ్ళు కొంచెం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే కొంచెం తినడానికి కూడా ఇష్టపడతారు అనమాట. ఏదైనా అందులో స్నాక్స్ వేసి ఇచ్చినా కానీ, టిఫిన్ పెట్టించినా కానీ కొంచెం తినడానికి ఇష్టపడతారు. అలాగే ఇప్పుడు చూపిస్తుంది అంటే కొంచెం కాంబో అనమాట. లైక్ బోత్ వాటర్ బాటిల్ ఒకటి వస్తుంది, అలాగే ఆ బాక్స్ కూడా ఒకటి వస్తుంది అనమాట. లైక్ క్వాలిటీ పరంగా లైక్ మోడల్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. మీరైతే ఒకసారి ఖచ్చితంగా అయితే ఇక్కడికి వచ్చి చెక్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు బ్యాక్ టు స్కూల్ కాబట్టి సో చాలా షాపింగ్ అయితే చేయాల్సి వస్తుంది కాబట్టి చిన్నపిల్లలకి. ఒకసారి అయితే మీరు డిమార్ట్కి అయితే వచ్చి ఈ ఆఫర్స్ అనేది చెక్ చేయండి. మీరైతే ఖచ్చితంగా నచ్చుతాయని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆఫర్స్ కూడా చాలా బాగున్నాయి, అలాగే క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట. సో డెఫినెట్గా మీరైతే ఒకసారి ఇక్కడికైతే వచ్చి చెక్ చేయండి. ఏ డిమార్ట్ అయినా ఉంటాయి ఇవి. సో ఇప్పుడైతే మీరు చూస్తుంది కంప్లీట్లీ స్టేషనరీ ఐటమ్ అనమాట. అంటే లైక్ పెన్స్ కానీ, పెన్సిల్స్ కానీ, ఎరేజర్స్ కానీ, షార్ప్నర్స్ కానీ,
ఇంకా అలాగే క్రేయాన్స్ కానీ స్కెచెస్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, లైక్ క్రేయాన్స్లో కానీ అలాగే పెయింట్ బ్రషెస్ కానీ అలాగే ఆయిల్ పెయింట్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, లైక్ కాంబాక్సెస్ అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. మీరు చూడొచ్చు ఒకసారి అక్కడ బోర్డ్స్ మీద కూడా రాసింది లైక్ ఎంత పర్సెంట్ డిస్కౌంట్ అని చెప్పేసి, లైక్ 20% ఉన్నాయి, కొన్నిటికి 30% డిస్కౌంట్ అని కూడా రాసిందనమాట. ఇక్కడ చాలా అయితే ఉన్నాయన్నమాట కంపెనీస్, ఐ మీన్ బ్రాండ్స్ కానీ అలాగే అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ క్యాలిక్యులేటర్స్ కూడా ఉన్నాయి, అలాగే ఫైల్స్ కానీ అవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఈ బోర్డ్ పైన ఏంటంటే లైక్ ఆ కంపెనీ ఐటమ్ వచ్చేసి ఎంత పడుతుంది ప్రైస్ అని చెప్పేసి అయితే మనకు క్లియర్గా రాసిందనమాట. లైక్ ప్రైజెస్ అయితే చాలా బెటర్ అనమాట. లైక్ మనం అవుట్ సైడ్ నార్మల్ షాప్స్లో కంటే ఇక్కడ చూస్తే చాలా వరకు డిస్కౌంట్ అయితే ఉన్నాయి. లైక్ క్వాలిటీ అయితే బాగానే ఉన్నాయండి, లైక్ సేమ్ అంటే డూప్లికేట్ అయితే ఏం కాదు. సో మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట, యాక్చువల్గా ఎరేజర్స్ పైన 20% ఆఫర్ అని చెప్పేసి రాసింది. అక్కడ మీకు చూపిస్తాను, అక్కడ బోర్డు కూడా పెట్టారనమాట వాళ్ళు, 20% ఆఫ్ ఆన్ ఎరేజర్స్ అని చెప్పేసి ఆన్ ఎంఆర్పి అనేసి. సో అలాగే ఇక్కడ చూడొచ్చు అక్కడ ప్లాస్టర్స్ కూడా అవి ఉన్నాయి. ఇంకా అలాగే మనకు అట్టలు అంటాం కదా, లైక్ బుక్స్ కింద పెట్టుకోవడానికి గుర్తుగా, సో అవి కానీ ఇంకా అలాగే ఫెవికాల్స్ కానీ ఫెవిక్విక్స్ కానీ అలాగే ఆయిల్ పెయింట్స్ కానీ క్రేయాన్స్ కానీ స్కెచెస్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేను మీకు చూపిస్తుంది అంటే అప్సరా పెన్సిల్స్ అనమాట. లైక్ అది కాస్ట్ కూడా కొంచెం 50 రూపీస్ సంథింగ్ ఎంతో ఉన్నాయి, లైక్ 10 పీసెస్ వస్తాయని చెప్పారు. ఇంకా అలాగే లైక్ కాంబాక్సెస్ అనమాట, లైక్ మనకు పెన్స్ కానీ పెన్సిల్స్ కానీ అవన్నీ హోల్డ్ చేసుకోవడానికి. లైక్ యాక్చువల్లీ ఇప్పుడు వచ్చే కాంబాక్సెస్ ఏంటంటే కొంచెం గేమ్స్ ఉంటున్నాయి అనమాట పైన. ఇప్పుడు మీకు చూపించిందంటే లైక్ ఫిడ్జెట్ స్పిన్నర్ అయితే దానిపైన ఉంది, చాలా బాగుంది అనమాట చూడడానికి, ఫీల్ కూడా పట్టుకోవడానికి అందుకు. సో ఇప్పుడు ఈ ఐటమ్ వచ్చేసిందంటే కంప్లీట్లీ ఎరేజర్స్ అనమాట, లైక్ సన్ను మూను ఇవన్నీ కూడా ఉన్నాయి, లైక్ ప్లానెట్స్ అన్నీ ఉన్నాయి దాని మీద, అవన్నీ కూడా లైక్ జూపిటర్ కానీ అవన్నీ కూడా. సో చాలా బాగుంది చూడడానికి. అలాగే ఒక ఫైల్ పెట్టుకోవడానికి ఇది కూడా ఒకటి ఉంది. లైక్ నేనైతే దాని కాస్ట్ ప్రైస్ మీకు దగ్గరికి జూమ్ చేసి చూపిస్తున్నాను, అలాగే ఇన్ కేస్ కనిపించకపోతే ప్రాబ్లం అని చెప్పేసి నేను మీకు స్క్రీన్ పైన కూడా డిస్ప్లే చేస్తున్నాను యాక్చువల్లీ దాని కాస్ట్ ఎంత అని చెప్పేసి. సో ఇప్పుడు మీకు చూపిస్తున్న ఐటమ్ ఏంటంటే అది స్కెచెస్ అనమాట. యాక్చువల్లీ అంటే స్కెచెస్ కానీ కాకపోతే స్కెచ్ అని కూడా చెప్పలేను, అలాగని చెప్పేసి కంప్లీట్ స్కెచ్ పెన్స్ అని కూడా చెప్పలేను, కొంచెం బాగున్నాయి అనమాట యాక్చువల్లీ క్వాలిటీ పరంగా అయితే. సో నేను ఇక్కడ ఒక బుక్ మీద అయితే గీసాను అలాగా రాస్తుందని చెప్పేసి, లైక్ స్మూత్నెస్ అయితే చాలా బాగుంది, అలాగే క్వాలిటీ కూడా బాగుందన్నమాట. ఈవెన్ అది పర్మనెంట్గానే ఉంది, నేను యాక్చువల్లీ మళ్ళీ రఫ్ చేసి చూసాను, అది అయితే పోవట్లేదు. సో క్వాలిటీ అయితే బాగానే ఉంది, అలాగే దాని ప్యాకేజింగ్ మాత్రం ప్రీమియంగా ఉందన్నమాట. ఈవెన్ పట్టుకొని హోల్డ్ చేసి యూస్ చేసేటప్పుడు కూడా చాలా బాగా అనిపిస్తుంది మనం యూస్ చేసేటప్పుడు. ఎందుకంటే ఫస్ట్ హోల్డ్ చేసినప్పుడు ఏమవుతుందంటే కొంచెం నీట్గా ఉందంటే కన్వీనియంట్గా మనము డ్రాయింగ్స్ వేసేటప్పుడు కానీ వాటన్నిటికీ కూడా బాగుంటుంది. సో ఇది వచ్చేసి రెనాల్డ్స్ పెన్ అనమాట, అది 189 రూపీస్ ఉంది. సో రెనాల్డ్స్ అంటే ఒకప్పట్లో, ఐ మీన్ నా చిన్నప్పుడైతే లైక్ చాలా కాస్ట్లీ పెన్ లాగా ఫీల్ అయ్యే వాళ్ళము, లైక్ 5 రూపీస్ అయినా కానీ సరే, అంతైనా కానీ సరే. సో ఇప్పుడు అది కూడా కొంచెం అన్ని కూడా కాస్ట్ తక్కువైపోయి ఆ రెనాల్డ్స్ పెన్ బాక్స్లో ఏంటంటే 25 పీసెస్ వస్తున్నాయి అనమాట, అది 190 రూపీస్ పడుతుంది రౌండ్గా. ఇది వచ్చేసిందంటే మల్టిపుల్ ఉన్నాయి అనమాట, అంతా అక్కడ కాంబో లాగా ఉంది. సో 299 రూపీస్, అందులో పెన్సిల్స్ ఉన్నాయి, స్కెచెస్ ఉన్నాయి, అలాగే 2 డ్రాయింగ్ బుక్స్ కూడా అందులో ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ ఐటమ్ వచ్చేసి ఏంటంటే కంప్లీట్లీ పెన్సిల్స్ అనమాట. ఆ పెన్సిల్స్ ఏంటంటే కలర్ పెన్సిల్స్ లాగా ఉన్నాయి, అలాగే వాటికి క్యాప్ లాగా ఏంటంటే కొంచెం ఆ ఫిష్ టైల్ లాంటివి అవి ఉన్నాయి కదా, కొంచెం బాగుందన్నమాట, చిన్న పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. సో ఇవి వచ్చేసి స్కెచెస్ అనమాట. సో ఈ స్కెచెస్ అయితే కొంచెం పెద్దగా ఉన్నాయి, కొంచెం ప్రీమియంగా కూడా ఉన్నాయన్నమాట. యాక్చువల్లీ నాకు కూడా చాలా ఇష్టం అనమాట ఇలాంటి స్కెచెస్ చిన్నప్పుడు కొనుక్కోవాలని చెప్పేసి, బట్ కాకపోతే అప్పుడు పేరెంట్స్ కొనిచ్చే వాళ్ళు కాదు కాబట్టి సో నేనైతే అప్పుడైతే యూజ్ చేయలేకపోయాను. ఇప్పుడైతే కొనుక్కోవాలని ఉంది కానీ కాకపోతే ఇప్పుడు కొని ఏం చేసుకోవాలో చెప్పేసి నాకైతే అర్థం అవ్వట్లేదు. సో ఇది వచ్చేసిందంటే కంప్లీట్లీ ఒక కిట్ అనమాట, లైక్ కంప్లీట్లీ పెన్సిల్స్ కానీ అలాగే ఇంకా అలాగే లోపల ఒక 2 బుక్స్ కూడా ఉన్నాయి. సో ఆ కాస్ట్ అంతా వచ్చేసి 160 రూపీస్ అనమాట. లోపల ఏంటంటే కంప్లీట్లీ అప్సరాకి సంబంధించిన కిట్ అయితే ఉంది అది మొత్తం కూడా. సో అది కూడా ఓపెన్ చేసి చూపిద్దాం అనుకుంటే బట్ అయితే నాకైతే ఓపెనింగ్ చేసడానికి లేదు పైన. ఇక్కడ కింద ఏంటంటే కంప్లీట్లీ డ్రాయింగ్ బుక్స్ కానీ చిన్న పిల్లలకి లైక్ 2 ఇయర్స్ పిల్లలకి 3 ఇయర్స్ పిల్లలకి కంప్లీట్లీ అక్కడ ఉన్నాయన్నమాట. చిన్న చిన్న బుక్స్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ఉందన్నమాట, లైక్ అరౌండ్ 30 to 50 రూపీస్ మధ్యలో ఉంది అంతే కాస్ట్. అలాగే అలాగే ఫ్రూట్ డయాగ్రామ్స్ కానీ అలాగే వెహికల్ డయాగ్రామ్స్ కానీ అలాగే ఫ్యాన్స్, సో అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఇవన్నీ కూడా చూసినప్పుడు ఏమవుతుందంటే నాకు కూడా కొనుక్కొని ఒక స్కెచ్ పెన్ కొనుక్కొని నాకు కూడా లైక్ డ్రాయింగ్ వేసుకోవాలనిపిస్తుంది తప్ప, బట్ ఇప్పుడు కొనేంత ఓపిక లేదు, ఆ డ్రాయింగ్ కూడా వేసేంత ఓపిక లేదు. ఒకసారి కొన్నా కానీ సరే ఏంటంటే 1 డేలో మొత్తం అంతా అయిపోగొట్టేస్తాను నేనైతే. సో అందుకని చెప్పేసి ఆ భయంతో నేనైతే సగం అయితే కొనట్లేదు అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, సో అన్ని ఇయర్స్ పిల్లలకు కూడా ఉన్నాయన్నమాట, కింద డ్రాయింగ్ బుక్స్ అయితే చాలా బాగున్నాయి. నేనైతే ఇవైతే కొన్నాను, కొనేసి కాకపోతే నేను యూజ్ చేసుకోలేదు. మా అక్క కొడుకున్నాడు అనమాట, అంటే నా మేనల్లుడు. సో వాడికైతే ఇస్తానండి, వాడికి జస్ట్ ఒక 3 ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి. సో 3.5 ఉన్నాయి ఇప్పుడు అంత ఏజ్ వాడికి. సో వాడికి ఇస్తాను, మా వాడైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాడు. సో ఆ బుక్స్ కానీ ఇస్తే వాడికి క్రయాన్స్ అంటే వాడికి కూడా చాలా పిచ్చి ఇష్టము. సో పిల్లలకైతే మాత్రం ఇక్కడికి వచ్చి ఒకసారి మీరు చెక్ చేయండి, ప్రైస్ అయితే చాలా రీజనబుల్లో ఉన్నాయి, మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది ఈ ప్రైస్ అయితే. సో ఇంకా మనమైతే స్కూల్ బ్యాగ్ సెక్షన్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ స్కూల్ బ్యాగ్స్ స్టార్టింగ్ వచ్చేసి 499 రూపీస్లో ఉన్నాయి. నేను కొన్ని బ్యాగ్స్ అయితే చూశాను, ఈవెన్ 399 రూపీస్లో కూడా ఉన్నాయి, కాకపోతే అవి కొంచెం చిన్నగా ఉన్నాయన్నమాట.
యాక్చువల్లీ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా బ్యాగ్. సో అదైతే ఏదో ప్రియారిటీ అంట కంపెనీ పేరు. అది నాకు కూడా తెలియదు. అంటే వాళ్ళు డీమార్ట్ వాళ్ళు అయితే లైక్ అక్కడ పెట్టారు ఆ బ్రాండింగ్స్లో అయితే. అది ₹499 కాస్ట్ అయితే ఉంది. సో ఈ బ్యాగ్ కొంచెం చూడడానికి కొంచెం చాలా బాగుంది. అలాగే దాని కాస్ట్ కూడా తక్కువగానే ఉంది. లైక్ ₹199 అని చెప్పారు. కాకపోతే ఓన్లీ 1 జిప్ మాత్రమే వచ్చింది అది పెట్టుకోవడానికి. ఇక్కడ క్వాలిటీ కూడా నేను చూస్తున్నాను అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు ₹499 అని చెప్పారు కదా, దానికి ఏంటంటే ఓన్లీ 2 జిప్స్ మాత్రమే వచ్చాయి. ఫ్రంట్లో ఒకటి వచ్చింది, అలాగే బ్యాక్ సైడ్ కొంచెం బుక్స్ పెట్టుకోవడానికి. సో ఇప్పుడు మేము చూపిస్తుంది ఇంకోటి ₹799 అనమాట. సో ఈ బ్యాగ్ ఏంటంటే కొంచెం ల్యాప్టాప్ పెట్టుకోవడానికి, అలాగే ఇంకొంచెం క్వాలిటీ కూడా కొంచెం క్లాత్ క్వాలిటీ కూడా కొంచెం బాగుందన్నమాట. అలాగే 2-3 జిప్స్ కూడా ఎక్స్ట్రా వచ్చాయన్నమాట. లైక్ అలాగే పెన్స్ పెట్టుకోవడానికి కానీ లోపల అవన్నీ కూడా ఇచ్చారు అక్కడ. చూస్తున్నారు కదా మీరు, అక్కడ నేను క్లియర్గా చూపిస్తున్నాను మీకు మొత్తం అంతా కూడా. అలాగే నేను ఏంటంటే ఇక్కడ క్వాలిటీ కూడా చూస్తున్నాను అనమాట. లైక్ తక్కువ ఉన్న కాస్ట్ క్వాలిటీ ఎలా ఉంది, అలాగే ఇప్పుడు ₹799 ఉన్న క్వాలిటీ బ్యాగ్ ఎలా ఉందని చెప్పేసి అయితే నేను కూడా చెక్ చేశాను. సో ₹799 ఉన్న క్వాలిటీ అయితే కొంచెం బాగుంది. సో ఇప్పుడు చూపిస్తున్న బ్యాగ్ చూస్తున్నారు కదా మీరు, అది ₹399 ఇందాక చెప్పాను కదా. కొన్ని బ్యాగ్స్ ఇంకా ₹399లో కూడా ఉన్నాయని చెప్పేసి. అది ఎందుకంటే కొంచెం చిన్నగా ఉన్నాయి బ్యాగ్స్. అందులో ఏంటంటే వాటికి ఓన్లీ 2 జిప్స్ మాత్రమే ఇచ్చారన్నమాట. ఫ్రంట్ సైడ్ ఒక జిప్ ఇచ్చారు, అలాగే బ్యాక్ సైడ్ కొంచెం బుక్స్ పెట్టుకోవడానికి కూడా ఒక జిప్ ఇచ్చారు. యాక్చువల్గా అవి మేబీ కిండర్ గార్డెన్కి వెళ్ళే పిల్లలకైతే సరిపోతుంది ఆ బ్యాగ్ అనేసి, ఎందుకంటే వాళ్ళకైతే ఎక్కువ బుక్స్ ఉండవు కాబట్టి. సో అదైతే కొంచెం కంప్లీట్ ప్లాస్టిక్ ఐటమ్ లాగా ఉంది. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న బ్యాగ్ ఏంటంటే కొంచెం క్లాత్ ఐటమ్ లాగా అనిపిస్తుంది అనమాట. అంటే కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంది పట్టుకోవడానికి కూడా. కొంచెం నాకైతే కొంచెం మంచిగా అనిపించింది యాక్చువల్లీ ఈ బ్యాగ్. కొంచెం ₹499 అయినా కానీ సరే. మీకు ఫస్ట్ చూపించిన బ్యాగ్కి ఈ బ్యాగ్ ఏంటంటే చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. ₹499 అని చెప్పాను కదా, అందులో ఏంటంటే ఓన్లీ 2 జిప్స్ మాత్రమే వచ్చాయి. ఇక్కడ ఏంటంటే కొంచెం ల్యాప్టాప్ పెట్టుకోవడానికి కూడా కొంచెం దీంట్లో అయితే ఫెసిలిటీ అయితే ఉంది ఈ బ్యాగ్లో అయితే మాత్రము. అలాగే ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ ఉన్నాయన్నమాట బ్యాగ్స్ మాత్రం. లైక్ డిఫరెంట్ కాస్ట్ ప్రైస్లో కూడా ఉన్నాయి, డిఫరెంట్ మోడల్స్లో కూడా ఉన్నాయి. నేను మీకు జస్ట్ కొంచెం కాస్ట్ ప్రైస్ చూపిద్దామని అయితే చూపిస్తున్నాను. అలాగే ఇంకా క్యారేజ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడైతే ఓన్లీ 2-3 క్యారేజ్ బ్యాగ్స్ ఉన్నాయి. అటు సైడ్ ఇంకా కొంచెం ఉన్నాయన్నమాట క్యారేజ్ బ్యాగ్స్. నేను మీకు అవి కూడా చూపిస్తాను. క్యారేజ్ బ్యాగ్స్ లైక్ ఎంత కాస్ట్లో ఉన్నాయి, ఎన్ని మోడల్స్లో ఉన్నాయి, అలాగే ఎంత సైజులో కూడా ఉన్నాయని చెప్పేసి కూడా నేను మీకు చూపిస్తాను ఈ వీడియోలో. మీరైతే లాస్ట్ వరకు అయితే ఖచ్చితంగా చూడండి. ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇక్కడ లంచ్ బాక్స్ బ్యాగ్స్ అయితే మాత్రం లైక్ ₹169లో ఉన్నాయి, అలాగే ₹399లో కూడా ఉన్నాయి. లైక్ డిస్కౌంట్స్ అయితే బాగానే ఉన్నాయండి. అలాగే వాటి క్వాలిటీ కూడా కొంచెం బాగానే ఉంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో ₹149 అని ఉన్నాయి. కాకపోతే మొత్తం అన్నీ కూడా మిక్స్ అయిపోయాయి. మనం దాని మీద ప్రైస్ ట్యాగ్స్ చూసి మనకు నచ్చింది తీసుకోవచ్చు. సో అదేంటంటే చిన్న పిల్లలకైతే సరిపోతుంది, జస్ట్ స్నాక్స్ ఐటమ్ పెట్టడానికి మాత్రమే. ఈవెన్ లంచ్ కూడా ఏంటంటే ఎక్కువ పట్టదు దాంట్లో, ఎందుకంటే అది అందులో జస్ట్ 1 or 2 బాక్సెస్ అయితే సరిపోతుంది. అంతకుమించి అది ఎక్కువ క్యారీ కూడా చేయలేము మనం అందులో. అలాగే మనకి సైడ్లో ఏంటంటే బాటిల్ కూడా పెట్టుకోవడానికి, చిన్నది ఒక ½ లీటర్ బాటిల్ పెట్టుకోవడానికి బాటిల్ హోల్డర్ కూడా ఇచ్చారు. అలాగే ఇది కొంచెం పెద్ద బ్యాగ్ లాగా ఉంది. ఇక్కడ ఏంటంటే మెయిన్ జిప్ ఒకటి ఇచ్చారు, అలాగే సైడ్లో కూడా ఒక జిప్ ఇచ్చారనమాట. నేను మీకు లోపల కూడా చూపిస్తాను ఓపెన్ చేసి. అలాగే చూస్తున్నారు కదా, లోపల కూడా ఏంటంటే మనం ఒక ½ లీటర్ బాటిల్ అయితే మనం అయితే అక్కడ ప్లేస్ చేసుకొని క్యారీ అయితే చేసుకోవచ్చు. అది కొంచెం ప్లాస్టిక్ ఐటమ్ లాగానే ఉంది. ఏంటంటే ఒకవేళ ఇన్ కేసు వాటర్ పడ్డా కానీ సరే కింద నుంచి కారిపోకుండా ఉన్నట్లయితే నాకైతే అనిపిస్తుంది యాక్చువల్లీ. సో అలాగే ఇంకా డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా. దీనికి ఏంటంటే జిప్ ఏం లేదు, కాకపోతే అది కొంచెం అతుక్కుంటుంది కదా మనకి ఏదన్నా కానీ సరే. అదైతే ఉంది. లోపల చూసారు కదా, కంప్లీట్లీ అల్యూమినియం ఫాయిల్ ఉంది. సో ఈ అల్యూమినియం ఫాయిల్ ఏంటంటే మనకి కొంచెం వేడిగా ఉన్న ఫుడ్ని ఏంటంటే కొంచెం ఎక్కువసేపు అలాగే హీట్గా ఉంచుతుంది అనమాట. హీట్ అయితే బయటకు పోనీయకుండా చూసుకుంటుంది అది. అలాగే కొన్నిసార్లు ఏదైనా లీక్ అయినా కానీ సరే ఏంటంటే అక్కడ నుండి లోపల నుండి బయటికి కారిపోకుండా మొత్తం లిక్విడ్ కానీ ఏదైనా కానీ సరే అలాగైతే ప్రొటెక్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఇంకా కొంచెం చిన్న బ్యాగ్. యాక్చువల్గా కొంచెం బాగుంది యాక్చువల్గా, పైన బొమ్మలు కానీ అవన్నీ కూడా. చిన్నపిల్లలకి ఏంటంటే అలా బొమ్మలు ఉండి అలాంటి క్యారేజ్ బాక్సెస్ ఇస్తే వాళ్ళు మంచిగా తీసుకెళ్ళడానికి కొంచెం మంచిగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఈ బ్యాగ్ ఏంటంటే కొంచెం ప్రీమియంగా ఉందన్నమాట. ఈ బ్యాగ్ కాస్ట్ కూడా అరౌండ్ ₹350 దాకా ఉంది. సో ఇంతేనండి ఈ వీడియో అయితే ఈ రోజుకి. నేనైతే మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకా చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ బట్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. సో నేను ఇంకా మీకు మంచి మంచి కంటెంట్తో అయితే మీ ముందుకైతే వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. ఇన్ కేస్ మీకు ఎలాంటి కంటెంట్ పైన వీడియోస్ కావాలో అదైతే మాకు కమెంట్ బాక్స్ అయితే కమెంట్ చేయండి. నేనైతే ఆ టాపిక్ పైన వీడియో అయితే చేయడానికి నేనైతే ట్రై చేస్తాను. సో ఒకసారి అయితే మీరు ఖచ్చితంగా ఈ డిమార్ట్కి అయితే వచ్చి ఒకసారి విజిట్ చేయండి. మీకైతే అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ, బాయ్.